అందరికీ నమస్కారం. ఈ రోజుకి గూటాల కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 9 నెలలు కావస్తుంది. ఈ 9 నెలల కాలంలో అంటే ప్రమాణ స్వీకారం అప్పుడు ఒకరి చేతులు ఒకరు పిసుక్కుంటూ ఆలింగనం చేసుకుంటూ ముద్దులు ఇచ్చుకున్నారు బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ముద్దులన్నీ పెడిచినట్టున్నాయి, దూరం పెరిగింది. అప్పటికి ఇప్పటికి ఏమి తేడాయో తెలుసుకుందాం. ఎన్డీఏ కూటమి తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు, మీకు చూపు మందగించింది, దయచేసి సులోచనములు ధరించండి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాల నుంచి మేము బలపరుస్తున్నాం. ఇక మొదలు పెట్టండి భజన. పవన్ కళ్యాణ్ గారు, ఈ పిసుక్కున్నది ఇంకా చాలు, ఇక మొదలు పెట్టండి చెక్క భజన. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? పక్కన పెట్టుకొని చెప్పాలా? పక్కన కాదండి, ఇద్దరు ఒకే బడ్డులో పడుకొని చెప్పినా మాకు ఎటువంటి అభ్యంతరము లేదు సుమి. ఆయన నలిగిపోయారు. పవన్ కళ్యాణ్ గారు నలిగిపోయారు అంటున్నారు. ఎలా నలిగిపోయారు? రోట్లో వేసి బాగా నలిపేశారా? జైల్లో చూశాను ఆయన. పవన్ కళ్యాణ్ గారు, మీ బాధ చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. బాబు గారి హృదయం కూడా ద్రవించిపోయి కింద ప్యాంటు కూడా తడిచిపోతుంది. మీరు ఎక్కువ బాధపడకండి. ధైర్యం అన్న వాళ్ళ అత్తగారిల్లా మీరు బాధపడకండి. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్లు పెట్టకండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు. పవన్ కళ్యాణ్ గారు బాబు గారికి, వారి అబ్బాయి గారైనటువంటి లోకేష్ గారికి, అమ్మగారైనటువంటి వరంద్రేశ్వర్ అమ్మగారి కూడా అందరికీ మంచి రోజులు వచ్చాయి. మీకు కూడా మంచి రోజులు వచ్చినట్టే ఉన్నాయి. కానీ తమరు ఈ మధ్య కేబినెట్ మీటింగులు ఎగ్గొట్టడం చూస్తుంటే నాకు ఎక్కడో తేడా కనపడుతుంది. అసలైనటువంటి కేబినెట్ మీటింగ్ రాకుండా తమరికి జ్వరం వచ్చిందని, వెన్ను నొప్పి అని, స్పాండలైటిస్ అని, ఇంకెక్కడో నొప్పి అని, ఇంకేమేమో సొల్లు కబుర్లు చెబుతున్నారని ప్రజలే కాదండి బాబు గారు కూడా అన్నారట. తమ సహచరులతో తమరు నాటకాలు ఆడుతున్నారని, మీరు అలిగారని. మరి అలాకెందుకు నాకు అర్థం కావడం లేదు. మీ బుస్సు అన్నయ్య, అదేనండి బుస్సుబాబు గారు ఉన్నారుగా, బుస్సుబాబు గారికి మంత్రివర్గంలో ఇంకా తీసుకోలేదని, మీరు అలకలకు మంచమేకి అల్లాడుతున్నారని కూడా చెప్పారు. మీరు ఫోన్ ఎత్తితే ఫోన్ చేస్తే ఎత్తడం లేదట, ఫోన్కు రెస్పాండ్ అవ్వడం లేదా. అంటే మీ ఇద్దరి మధ్య అయిపోయిందని నాకు అర్థమైపోయింది. ఎప్పుడు విడిపోతారా అని నాకు చాలా బాధగా ఉంది. మీరు కలిసి ఉండాలి పవన్ కళ్యాణ్ గారు. మీరు లేకపోతే ఆయన లేరు, ఆయన లేకపోతే మీరు లేరు. ఫిబ్రవరి 6వ తేదీన జరిగిన ఏమిటి కేబినెట్ మీటింగ్ కి మీరు ఎందుకు రాలేదని అందరూ అడుగుతున్నారు. మీకు జ్వరమే లేకపోతే ఓహో ఇంకేమన్నా వచ్చిందా అని చెప్పి అందరూ అంటున్నారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి డొక్కలో సీఎం గారి లాగా కేబినెట్ మీటింగులు ఎగదొడ్డి అక్కడక్కడ తొంగుని బాత్రూమ్ నుంచి ఎక్కడో ట్విట్లు చేస్తా ఉంటే ఎవరు హర్షించరు. పవన్ కళ్యాణ్ నీకు బాబుకి అయిపోయిందని మాకందరికీ అర్థమైపోతుంది. మీ అలకలన్నీ మాకు తెలిసిపోయాయి. ఇంకా మీరు ఎంతకాలము కాపురము చేయగలరు? నాకైతే డౌట్ వేసుని. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ పవన్ కళ్యాణ్ కి మాట మాటకి జ్వరం వచ్చేస్తుంది. మాట మాటకి జ్వరం రావడం గురించి నేను ఒక వీడియో కూడా చేశాను, అది అప్రస్తుతము. అయితే ఇతనికి ప్రతి మీటింగ్ వచ్చిందంటే జ్వరం వచ్చేస్తుంది. జ్వరం కాదండి, వీళ్ళకి పడడం లేదు. నాకు తెలిసి ఈ గూటాల కూటమి ప్రభుత్వము అయిపోయిందని నాకు అర్థమవుతుంది. అందుకని ఈ పవన్ కళ్యాణ్ మీటింగులకు ఎగదొబ్బి, ఏంటండి కేబినెట్ మీటింగ్ కి రాకుండా ఏం చేస్తున్నావా ఇంట్లో కూర్చొని? స్పాండలైటిస్ ఎందుకు వస్తాదయ్యా? ఏం ఎక్కువైంది నీకు? రోగం ఏం రోగమో చెప్పాలి కదా. అది సరే, అన్ని బాగానే ఉన్నా 6వ తేదీ నీకు రోగం వచ్చింది. మరి నిన్నేమి రోగం వచ్చింది? నిన్నెందుకు రాలేదు నువ్వు? ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవట అని ముఖ్యమంత్రి సాక్షాత్తు చెప్పాడు కదా. మరి ఏం చేస్తున్నావు, ఏం పీకుతున్నావు, ఎవరిని వాగుతున్నావు అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాలు ఏమి చర్చించాలని కూడా నిన్న కార్యదర్శులు మంత్రివర్గము అందరితోటి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి అసలు ఏం చేయాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, బడ్జెట్ విషయం గురించి మాట్లాడుతుంటే ఇంత బాధ్యతాయుతంగా నువ్వు ఇంట్లో పడుకొని, బాత్రూమ్ లో పడుకొని, బోర్లా బట్టలు ఇప్పేసుకుని ఏం చేస్తున్నావయ్యా? సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశావు. సరే ఇక్కడికి ఓకే. మరి ఈ రోజు పొద్దున్నే 12వ తేదీ అంటే ఈ రోజు పొద్దున్నే బయలుదేరి విమానం ఎక్కేసి
కేరళ వెళ్ళిపోయావేంటి? అక్కడ పద్మనాభ గుడికి వెళ్ళటం గురించి నేనేమనడం లేదు, తప్పు లేదు. తప్పకుండా ప్రతి దేవస్థానం తిరుగు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నేను అప్రిషియేట్ చేస్తా. కానీ మీటింగ్ కి రానాకి నిన్న రోగమా నీకు? అయితే పొద్దున్నే మాత్రం విమానం ఎక్కేసి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలన్నిటినీ సందర్శించి సనాతన ధర్మం గురించి నువ్వు చెప్పేయాలా? నువ్వు చెప్పకపోతే సనాతన ధర్మం రాదా అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు. ఉదయమే లేచి వెళ్ళిపోయినాడు. నిన్న క్యాబినెట్ మీటింగ్, అసలు బాధ్యత ఉందా నువ్వు? అసలు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టరా, లేకపోతే ఏమన్నా రోడ్డు మీద అడుక్కునేవాడువా నువ్వు అసలు అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు. నువ్వు నీ గూటాల ప్రభుత్వం సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశారు. నీకంతా మాత్రం స్వార్థము, మీ పనులు జరిగిపోవాలి, మీ పేరు ప్రఖ్యాతులు వచ్చేసేయాలి. పేరు ప్రఖ్యాతులు ఎక్కడొస్తాయా? తాగేసి తినేసి ఇంట్లో దొంగుంటే పేరు ప్రఖ్యాతులు వస్తాయా? తెల్లాడతారు విమానం వేసుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? కేరళ వెళ్ళిపోయావు పద్మనాభ స్వామి టెంపుల్ చూడడానికి. అంటే ఏంటి? అంటే పొద్దునకి జ్వరం తగ్గిపోయిందా? ఇది ఆల్రెడీ ప్లాన్ చేసుకొని అన్ని ఉన్నావు. నిన్న క్యాబినెట్ మీటింగ్ నువ్వు ఎందుకు రాలేదు? అసలు నిన్ను నాకు తెలిసినంత వరకు నిన్ను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. అంత దరిద్రమైనటువంటి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎక్కడ ఉండడు, నీకు మాత్రము సార్థక నామదేవుడు. నువ్వు ఎంతకాలం మరి బాబు ఎందుకు నోరు మూసుకొని ఉన్నాడో నాకు అర్థం కాదు. అంతేలే, బాబు నోరు మూసుకోకపోతే పైనుంచి గూటాల ప్రభుత్వము పైనుంచి మొట్టికాయ వేసిందంటే మళ్ళా ఓటుకు నోటుకేసు అన్ని చదువుతారని భయపడి కేవలము మోడీ అనేటువంటి ఆ పెద్ద మనిషిని అడ్డం ఉండబట్టి నీ ఆటలు సాగుతున్నాయి, నీ బాబాటలు సాగుతున్నాయి. ఎంతకాలం నడిపిస్తారయ్యా ఇలాగా? సిగ్గు లజ్జ ఉంటే నువ్వు నిన్న కేబినెట్ మీటింగ్ ఎందుకు అటెండ్ కాలేదు? కార్యదర్శులు అందరూ వచ్చారు, అందరితోనూ అతను చర్చించాడు. చర్చించినప్పుడు నీకు తెలియదా? నీ దగ్గర నా దగ్గర అటవీ శాఖ ఉంది, తొక్కలో శాఖ ఉంది, తోలు శాఖ ఉంది, బొచ్చు శాఖ ఉందని చెప్తావు. మరి బొచ్చు శాఖలన్నిటికీ మంచినీటి శాఖ, డాష్ శాఖ అని చెప్పినోడివి. మరి నీకు ఆ డాష్ శాఖలకి ఎంత కేటాయించాలనే విషయం గురించి చర్చించడాకే నిన్న ముఖ్యమైనటువంటి మీటింగ్ కండక్ట్ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? దొంగ వేషాలు వేస్తున్నావా అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు. నేను కాదు అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరంటే నాకు ఎంతో అభిమానము, ఎంతో ప్రేమ. మీ ప్రేమను నేను ఎప్పుడు కూడా అలాగే ఉంచుకుంటాను. కానీ ప్రజలకు మాత్రము మీకు బాగా కాల్చి వాత పెట్టాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు. నీకు నీ డొక్కలో ప్రభుత్వానికి, నీ కూటమి ప్రభుత్వానికి నీ పదవి అదే డొక్కలో సీఎం కదా, నీ డొక్కలో సీఎం తొక్కలో సీఎంలందరికీ కూడా మూడిందేమో అని నాకు అర్థమవుతుంది. మీరు అతి త్వరలో విడిపోవడం మాత్రము ఖాయంగా కనపడుతుంది. మీరెంత కపట నాటకాలాడి ఎంత మేకపోతు గాంభీర్యాలు చూపించినా గాని మీలో లుకలుకలు మొదలైపోయాయి. లుకలుకలు వచ్చాయంటే మీరు డెఫినెట్ గా స్ప్లిట్ అయిపోతారు. అందులో ఎంత మాత్రము సందేహము లేదు. స్ప్లిట్ అయిపోతానే లోకేష్ సీఎం అయిపోతాడు. నువ్వు మాత్రము ప్రతిపక్షములో కూర్చొని చిరుతల భజన చేసుకుంటూ చెక్క భజనలు చేసుకుంటూ సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటూ ప్రపంచమంతా తిరిగి దేవాలయ సందర్శనం చేసుకుంది గాని. సరేనా? మరి ఇంకా నేను ఉంటాను. అందరికీ నమస్కారము, బాయ్.